నిరుద్యోగులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? గత 10 ఏళ్ళు ఆల్రెడీ కొట్లాడిర్రు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ ఏజ్ బార్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లాంటి భరోసా ఇస్తారు వాళ్ళకు? నేను ఇచ్చేది కాదు, కాంగ్రెస్ ఇచ్చిన భరోసా గురించి మేము కొట్లాడుతున్నాం, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం, నౌకర్లు లేవు తెలంగాణలో అని చెప్పని. ఇగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సిని ఇస్తామని చెప్పని ఇగో వాళ్ళు ఇచ్చింది. ఇది ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇక్కడికి వచ్చి స్టేడియంలో అనౌన్స్ చేసింది. తను అనౌన్స్ చేసింది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత సోనియా గాంధీ చేతుల మీద కూడా రిలీజ్ చేసిండ్రు, రాహుల్ గాంధీ చేతుల మీద కూడా రిలీజ్ చేసిండ్రు. వాళ్ళు అన్నటువంటి ప్రామిసెస్ గురించే ఇప్పుడు ఈ సమావేశం కూడా పెట్టింది. ఏంటంటే ఇగో మా నాయకు మొత్తం సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ ఇగో శివ ఉన్నాడు ఇక్కడ సభాధ్యక్షత వహించిండు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ కూర్చొని 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ రాగానే వెంటనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఇచ్చేసేస్తాం అని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా అవన్నీ పెట్టారు. అవన్నీ ఇస్తలేరనే ఉద్దేశంతో వీళ్ళను వాళ్ళకి సోయికి తెస్తందుకు మీరు అందరూ మర్చిపోయినరు. ఎంతసేపు మీ పదవులు, మీ పార్టీల పదవులు, మీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇటువంటి చుట్టూ మీ ఎంపీ సీట్లు కావచ్చు, రాజ్యసభ మెంబర్లు కావచ్చు, మీ ఎమ్మెల్సీ సీట్లు కావచ్చు, వాటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ జర సోయికి రాన్రి. మీరు ప్రజల తరఫున మీరే చెప్పిండ్రు. ఇంకోటి ప్రజల దగ్గర కూడా పాతాళంలోకి పోయినటువంటి మీ పరువును ఇగో నిరుద్యోగ యువకులు మొత్తం కాళ్ళ గజ్జలు కట్టుకొని పోయి ఊరూర్లో తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి జనాలు పెన్షన్లు వస్తున్నాయి అన్నా కానీ మా ఉద్యోగాలు వస్తే మీకు పెన్షన్ ఏంది, మా జీతంలోకి వెళ్ళి మేము ఇంత బువ్వ పెడతాము, మా ఉద్యోగాలు రాకుండా చేసిండు దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పని వీళ్ళందరూ పోయి దండం పెట్టి మరి కాంగ్రెస్ నువ్వు ఎట్లా నమ్ముతావు అంటే ఇక్కడ ఉన్నోళ్ళు నమ్ముడు కాదు, ఇవన్నీ పాసిపోయిన పుచ్చిపోయిన ముఖాలు ఇవన్నీ. ఇక్కడ ఉన్నోళ్ళ కాంగ్రెస్ లీడర్లంతా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి మా నాయన చచ్చిపోయిండు దేశం గురించి, మా తాత చచ్చిపోయిండు దేశం గురించి, లేకపోతే మా సోనియా గాంధీ గారు వచ్చి నా దేశం గురించి భర్త చచ్చిపోయిండు అంటే అయ్యో పాపం త్యాగం చేసిన కుటుంబం కదా, మనకు అన్యాయం చేయరు, మోసం చేయరు అని చెప్పి నమ్మిండ్రు. వీళ్ళంతా నమ్మి నాన్న పోస్తే పచ్చి బుర్రలు అయినాయి అన్నట్టు ఇవాళ వీళ్ళు మీరు చెప్పినాయి, మీరు అసెంబ్లీలో కూర్చొని ప్రామిస్ చేసిన అప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి సిఎల్పి లీడర్లు కావచ్చు, వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి అడుగుతా ఉన్నారు. ఇలా మీరు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఒక్కొక్క యువకునికి అలా 24,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది, ఇచ్చిండ్రా? వాళ్ళు చెప్పిండ్రు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని సిగ్గు లేకుండా మేమెందుకు అన్నామని చెప్పని మాటలు మాట్లాడుతున్నారు. దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఉద్యోగాలు ఏవైతే రావాలనో తెలంగాణ 2,70,000 ఉద్యోగాలు దాదాపుగా అవన్నీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పని నెత్తి నోరు మొత్తుకొని అడుగుతుంటే కనీసం వాళ్ళని పిలువరా, పిలిచి మాట్లాడరా? ఇళ్ళకి వచ్చి కొట్లాడుతారు. ఇంతమంది మేము ఇయ్యాల మాట్లాడుతున్నాం, కానీ వీళ్ళు దాదాపు నెలల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినరు, అందరు ఎమ్మెల్యేల ఇళ్ళకి పోయినరు. వీళ్ళు తిరిగితే ఎమ్మెల్యేల మంత్రులైన వాళ్ళ ఇళ్ళకి కూడా పోయినరు, వాళ్ళతో కలిసిండ్రు, మాట్లాడినరు, వాళ్ళందరికీ దండం పెట్టిరు. సార్ మేము ఇంతగానం చెప్పని మేము నౌకర్ల గురించే కదా, మేము చదువులను వదులుకొని పోయి బస్సులలో పోయి ప్రచారం చేసి తిరిగిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మా సొంటోళ్ళు మాట్లాడకపోతే ఎట్లా చెప్పు? సో అందుకనే మేము బరాబర్ మేము ఇప్పటి నుంచి కాదు కదా, ఏళ్ళ నుంచి మేము వీళ్ళ తరఫుకెళ్ళి ఉన్నాం. ఈ నిరుద్యోగుల తరఫుకెళ్ళి తెలంగాణలో నిరుద్యోగం అనేది పెద్ద సమస్య, ఇలా కొత్తగా వచ్చింది కాదు. నాన్ ముల్కీ ఉద్యమం కాడికెళ్ళి మొదలు పెడితే ఆంధ్రాకు తెలంగాణకు వచ్చినటువంటి పంచాయతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎక్కువ చదువుకున్న రేటు ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకుంటారని అప్పటి నుంచి మొదలైంది కదా. జీవో 36 కావచ్చు, జీవో 610 కావచ్చు, 369 మంది చచ్చిపోయింది యువకులు, విద్యార్థులు అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఇక్కడ మన సెల్ఫ్ రూల్ ఉంటే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పే కదా. కానీ మరి ప్రజాపాలన మేము అనుకున్నట్టు క్యాలెండర్ కూడా విడుదల చేసిన, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇది పచ్చి అబద్ధం. నిజమా? ఇది ఉన్నారు కదా ఇక్కడ, మేము చేసినాం ఇక్కడ ఒక ప్రజెంటేషన్ చేసుకుంటూ చెప్పిన పచ్చి అబద్ధం, పచ్చి మోసం. అబద్ధాలు చెప్తే నిన్ను ఎవడు నమ్మడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు చెప్పకు, నువ్వు బంద్ చేయి, అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఉన్నట్టు నిజం మాట్లాడు. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రి లెక్కనే ప్రెస్ వాళ్ళను నీకు ఎరకనా నేను ఇచ్చేసేసినా కదా, ఎప్పుడో వచ్చేసేసి ఇంకొక వచ్చిన అడుగు ఇట్లా నువ్వు మొత్తం బొర్లిచ్చి మత్పరిచి మాయ చేస్తా అంటే మాత్రం జనం పిచ్చోళ్ళు కాదు, ఎవడు ఎడ్డోళ్ళు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు ప్రకటించినా అని చెప్పుడే పెద్ద మోసం. ఇప్పుడు నువ్వు చెప్పినే చేయమంటున్నావు కదా నాయన, నిన్ను అడిగేటియే ఇవి కదా. సో అన్ని అబద్ధాలు చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు, మన్ను లేదు, ఏం లేదు. 2 లక్షల ఉద్యోగాలు రాగానే సంవత్సరం లోపల ఫిలప్ చేస్తా అన్నారు. ఏవి? మేము 2,70,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మొత్తుకొని డిపార్ట్మెంటల్ వైజ్గా మొత్తం తీసి ఏ డిపార్ట్మెంట్లో నిన్ను వేకెన్సీస్ ఉన్నాయని మొత్తం చూపించినాం. దాని గురించి చర్చ లేదు, ఎక్కడ ఏం మాట్లాడతలేరు. ఇది మోసం చేసే మాటలు, అబద్ధాల మాటలు. నువ్వు అబద్ధాలు ఆడి వాళ్ళని కూడా అబద్ధాల కూరలను చేసే కాడి తీసుకోబోతున్నావు. నీ నేషనల్ లీడర్లు సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇది వాళ్ళకు కూడా తలుగుతుంది ఇసేగా అని చెప్పి చెప్పదలుచుకున్నాం.